ఎలాగైతేనే నా మనవడిచ్చిన మాట ప్రకారం నా మనవరాల్ని పెళ్లి చేసుకున్నాడు. నా కూతురు చావు బతుకుల వరకు వెళ్తేనే గాని విహారికి దాని మెళ్ళో 3 ముళ్ళు వేయడానికి చేతులు రాలేదు. ఎలాగైతే ఏంటమ్మా, బావ నా మెళ్ళో తాళి కట్టాడు. నా డ్రీమ్ నెరవేరింది. ఐఎమ్ సో హ్యాపీ. అక్క, వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది కానీ ఏ హంగు ఏ ఆర్భాటం లేకుండా జరిగింది. అందుకే అందరినీ పిలిచి రిసెప్షన్ పెట్టుకుందాం. పెళ్లి ఎలా జరిగినా రిసెప్షన్ మాత్రం మన స్థాయిలో జరిపిస్తే పెళ్లి నార్మల్గా జరిగిందనే లోటు పోతుంది. లక్ష్మి, వెళ్ళి కార్లో నా లగేజ్ ఉంది, తీసుకురా. సరే సహస్ర, నువ్వు వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకో. ఏమైంది శాస్త్ర? ఏమైందే? కాలు బాగా నొప్పిగా ఉందమ్మా. జాగ్రత్తగా దాన్ని పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళండి. సహస్ర, రా, లే. ఇలా తీసుకువెళ్తే సహస్రకి నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. అమ్మా, మరి అలానే దాన్ని లోపలికి తీసుకువెళ్లేది? ఉన్నాడుగా విహారి, ఎత్తుకుని తీసుకువెళ్తాడు. బావా, బాగా పెయిన్ గా ఉంది, నన్ను లోపలికి తీసుకెళ్ళి బావా. ఏంటి విహారీ చూస్తున్నావు? నాన్న విహారి, నువ్వు తాళిగట్టిన నీ భార్య కదా, ఎత్తుకొని తీసుకెళ్ళు. రా బావా. ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు? ఫోటో తీ. ఇంకా ఇంక బావా. అమ్మా, సహస్ర విహారులకి పెళ్ళైతే అయిపోయింది. పెళ్ళైన జంటకి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలంట కదా. అక్క, పంతులు గారికి ఫోన్ చేసి చెప్పే. ఒక్క నిమిషం పద్మాక్షి. ఏమ్మా, పంతులు గారికి నువ్వు ఫోన్ చేసి చెప్తావా? కాదమ్మా, యమునా, అమ్మా యమునా, యమునా. ఏంటత్తయ్యా? కూర్చోమ్మా.
నీ వల్ల ఆ రోజు నా కొడుకు దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల నా కూతురు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. కూర్చోమ్మా. ఇక్కడ పోయే ప్రతి ప్రాణానికి నువ్వే కారణం. నీదే ఆ పాపం అంతా. పర్వాలేదు, రా వచ్చి కూర్చో. నా కొడుకు వల్ల దూరమైన బంధాల్ని నీ కొడుకు కలిపాడు యమునా. ఏదేమైనా చివరికి మామయ్య గారికిచ్చిన మాటని, వాడి సంకల్పాన్ని నెరవేర్చి పద్మాక్షి వాళ్ళని మన కుటుంబంలో కలిపాడు. మనం పెళ్లి ఒకలా చేద్దామని చూస్తే మరోలా పెళ్లి జరిగింది. జరిగిపోయిన దాని గురించి తవ్వుకుంటూ కూర్చోకుండా ఈ పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాన్ని జరిపించాలి కదా. పెళ్ళైన వెంటనే నూతన దంపతులకు సత్యనారాయణ వ్రతం జరిపించాలి కదా.